కొంచెం ఒక్క నిమిషం. सुनम बुद्ध राजेश्वर अन्ना की आत्मा की शांति दो बल्कि मैं भी दुआ कर रही हूँ और आप सब भी दुआ करिए. మీ అందరికీ తెలుసమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత అబద్ధం చెప్పింది ఇప్పుడు దాకా. మనం నమ్మినాం, ఓటు ఇచ్చినాం, కానీ ఓటు ఇచ్చిన తర్వాత 4 నెలలు అయిపోయింది కానీ ఏమి ఇవ్వలేదు, ఇంకా ఏమి ఇయ్యరు వాళ్ళు. మీ అందరికీ అది అర్థమైపోయింది కదా. ఇస్తున్నారా? ఏదైనా వాళ్ళు హామీ చెప్పినారా? అది ఇస్తున్నారమ్మా? గట్టిగా చెప్పండి, ఇస్తున్నారా? లేదు కదా. మళ్ళా మీరే చెప్పండి, ఇప్పుడు ఎవరికి ఓటు ఇస్తారు? మీరు అందరూ మీ అన్వల్మో ఎవరికి ఇస్తారమ్మా? కార్ గుర్తుకే. అదే కావాలమ్మా నాకు. భారీ మెజారిటీగా కార్ గుర్తుకు బాజిరెడ్డి గారికి ఓటు వేయండి. 2 నంబర్లో ఉంది కార్ గుర్తు. కార్ బొమ్మ చూసుకోవాలి. 2 నంబర్ మీద మీరు అందరూ ఓటు ఇవ్వాలమ్మా. అదే చెప్తున్నా. దయచేసి మళ్ళా వాళ్ళు మాట మీద రాకు. వాళ్ళు అబద్ధం వాళ్ళు మళ్ళా వస్తారు. మళ్ళా వచ్చి మళ్ళా అట్లనే అబద్ధం చెప్తారమ్మా. వాళ్ళ పని అదే, అబద్ధం చెప్పాలి. మీరు ఇయర్స్ డబ్బులు కొట్టేయడం కోసము ముందే ఒక 10 రూపాయలు ముందేస్తే అయ్యో ఆ వైపు నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి చూసి ఆ వ్యక్తి ఆ 10 రూపాయలు తీసుకోవడానికి వంగితే వెనక నుంచి ఆ జోబులో 1000 రూపాయలు కొట్టేసినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అదేవిధంగా నాతో కూడా వచ్చినటువంటి సోదరిమణి షకీల్ గారి యొక్క సతీమణి ఆయేషా ఫాతిమా గారు, మా సోదరులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు విఠలరావు గారు, ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు విజయ్ గౌడ్ గారు, అదేవిధంగా సోదరుడు గంగారెడ్డి గారు, డిసిసిబి డైరెక్టర్ గారు, తర్వాత మాజీ ఎంపీపీ గారు, మరి ఇదేవిధంగా మా సత్యవతి గారు సోదరిమణి, గంగారెడ్డి గారు, నర్సయ్య గారు మండల్ ప్రెసిడెంట్ గారు, ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. అందరి తులంతులో మంగళం వచ్చిందా మీకు? అమ్మ వచ్చిందా? మీరేమున్నాయా? మీరు బాగా సంతోషపడుతుంటే ఏంటంటే రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ ఇచ్చింది మాకని. దాని వెనుక మతలబ్ మీకు తెలుస్తలేదు. మీకు వెనుక మతలబ్ ఏంటంటే ఫ్రీ ఇస్తలేడు మీకు, అస్సలు ఫ్రీ ఇస్తలేడు. ఇవాళ 5 నెలలు అవుతుంది మీకు ఫ్రీ రావడం బస్సు. 5 నెలల నుంచి ఇచ్చే 4000 రూపాయలకు బదులు
గవే కేసీఆర్ ఇచ్చి 2,000 ఇస్తున్నాడు. ఆ 2,000 కట్ చేస్తున్నాడు లేదా? ఇచ్చే బంగారం ఇస్తారు కదా, ఆ బంగారం పైసలు ఈ మిగిలిన 2,000 రూపాయలు కొట్టేస్తున్నాడు, నీకు బస్ ఫ్రీ ఇస్తున్నాడు, వడ్డీకి ఇస్తున్నాడు. అర్థమైందా మీకు? మీరు వడ్డీకి ఇస్తున్నాడు అనుకునే ఆయన మోసపోతుంది. మళ్ళా ఇంకో విషయం చెప్తున్నాను మీ అందరు కూడా, ఇవాళ ఈ ప్రాంతంలో రైతులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. రైతుల్ని మోసం చేసిండ్రు. అదేవిధంగా దళితుల్ని ప్రతి ఒక్కరిని మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి 5 నెలలు అవుతున్నా ఒక్క హామీ ఇవ్వకుండా ఇంకా ప్రజలను మోసం చేస్తూ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి వచ్చే ఆగస్టులో ఇస్తా అంటాడు. ఆగస్టు అంటే ఏ ఆగస్టు అర్థమవుతలేదు మనకు. మరి ఈ సంవత్సరం ఆగస్టా, వచ్చే సంవత్సరం ఆగస్టా అర్థమవుతలేదు మనకు. దానిలో కూడా మోసం ఉంది. ఇవాళ మనం చేస్తున్నాం అందరు కూడా. ఈ యొక్క సాలూరా కంటే పక్కన ఉన్న గ్రామాలలో నేను గతంలో ఎమ్మెల్యేగా ఉంటున్నాను, బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉంటున్నాను. బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజీరా నది మీద 2 బ్రిడ్జ్లు కట్టించినటువంటి సందర్భం. ఒక్కొక్క బ్రిడ్జ్ 1.5 కిలోమీటర్ల ఉంటుంది. అంత పెద్ద పని చేసిన వ్యక్తి నేను. దాదాపు 550 కోట్లు తీసుకొచ్చి నిజాం సాగర్ మెయిన్ కెనాల్ మోడలింగ్ చేసినటువంటి ఘనత నాకు ఉండేది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ కూడా 80 కోట్లు పెట్టి సిమెంట్ లైనింగ్ చేసిన సందర్భాలు లేవు. ఈ బోధనకు వచ్చే డిస్ట్రిబ్యూటర్ నెంబర్ 45 గెలిచిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు 10 మంది గెలుస్తున్నాం. మనం 10 మంది మనం గెలుస్తున్నాం. మనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. 38 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, మా ఎమ్మెల్సీలు, మా రాజ్యసభ సభ్యులు అందరు కలిసి కేసీఆర్ కట్టించిన సచివాలయంలో కూర్చున్నాడు దొంగ కూడా రేవంత్ రెడ్డి అనేవాడు. మనకి గల్లబట్టడం కూడా ఇస్తావాలే వేవని ఇచ్చిన మాటలు హామీ ఇస్తావాలి కానీ అడిగే దమ్ము ధైర్యం మీరు ఇవ్వాలి. మాకు మీరు ఇస్తే వాళ్ళకు భయం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అరే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, ఇవన్నీ ఇవ్వకుండా సగమన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు. లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ప్రభుత్వం చేస్తామని మీరు వేసిన అనుకోండి, వాళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేమి ఇవ్వకుండా మాకే ఓట్లు వేస్తాం కాబట్టి ఇవ్వకుండా పర్లేదు అనుకుంటారు వాళ్ళు. ఇవన్నీ బాగా ఆలోచించారు రైతులు కూడా. ఒక్కసారి చురుకు పెడితే కొడుకులకు భయం ఏర్పడుతుంది. కర్రు కాల్చి వాత పెడితేనే ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి భయం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవడు ఏం చెప్పినా వినే అవసరం లేదు మీకు. బుద్ధరాజేశ్వర్ నా సోదరుడు పాప కీర్తిశేషుడు మంచి వ్యక్తి ఉండే ఆయన భయపెట్టించు లొంగ తీసుకున్న పాటలు తీసుకున్నాడు. ఆయన మనసు ఆగక పాపం ఆటోగా చనిపోయినారు. ఆ వ్యక్తి ఉంటే ఇంకా బాగుంటుంది మాకు. ఆ వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం నాకు. అంటే చాలామందిని బెదిరించి చాలామంది లాక్కెళ్ళిన వారు కాంగ్రెస్ పార్టీ. ఏం చేసుకుంటారా మీరు? మీ ఇంట్లో పెట్టుకుంటారా మీరు? అవే మేకల గొర్రెలు ఎవరాళ్ళు? ఆయన పోయిన వాళ్ళు ఎందుకు పోయిన వాళ్ళు నాకు అర్థమైతే లేదు. 10 ఏళ్ళు అనుభవించారు పార్టీని, 10 ఏళ్ళు అన్నీ అనుభవించారు, ప్రజలు అనుభవించారు. ఇలా పార్టీ ఓడిపోయిన పారిపోతారా మీరు? ఎట్లా పారిపోతారు మీరు? పార్టీ కష్టంలో ఉన్నప్పుడు మీరు ఉండాలి కదా, అండగా ఉండాలి కదా. మోసం చేసిన వ్యక్తుల వల్ల మనం ఓడిపోయినాము. మనకు చెడ్డ పేరు లేదు, మనకు మంచి పేరు ఉంది. మనకు కేసీఆర్ ఎవరు తిట్టలేదు, మమ్మల్ని ఎవరు తిట్టలేదు, షకీల్ ఎవరు తిట్టలేదు, 10 ఓటుతో ఓడిపోయినారు పాపం. కానీ మోసం మాటల వల్ల మనం ఓడిపోయాం తప్ప ఎవరికి మోసం చేయలేము మనం. కాబట్టి ఇవన్నీ కూడా సవరించాలనుకుంటాయి. దయచేసి చెప్తున్నాం అందరూ ఒక్కసారి కారు గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నా. ఇంకోటి చాలామంది లింగాయత సోదరులు ఇక్కడ, చాలామంది లింగాయత సోదరులు వాళ్ళకి తెలియజేస్తుంది. ఎంతమంది వచ్చి తెలియడం లింగాయత ఉన్నప్పుడు మీ లింగాయతలో ఓసీలో ఉంటుంది. మీరు బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరంతా ఓసీ క్యాస్ట్లో ఉంటుంది. మీరు మీ అందరి విజ్ఞప్తి మేరకు, మీ అందరి విజ్ఞప్తి మేరకు నేను సురేష్ శెట్టిగా తీసుకెళ్ళి మీ యొక్క క్యాస్ట్ ఏదో ఓసీలు ఉందో ఆ ఓసీ నుంచి బీసీ చేయించింది నేను. గర్వంగా చెప్తుంది. ఓసీ నుంచి బీసీ చేయించింది నేను. రేపు అవసరమైతే బీసీ నుంచి ఓసీ మన ఓబీసీ చేయించే ప్రయత్నం చేస్తాను. అది కూడా చేస్తాను. 7 నలుపురం డిస్ట్రిబ్యూటర్ కూడా మీకు తెచ్చిన ఘనత నాకు ఉండదు. ఇవన్నీ ఉన్నాయి. మరి ఈరోజు కేసీఆర్ గారు మా అందరి యొక్క అభిప్రాయం తీసుకొని ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పెట్టిండు.
దయచేసి చెప్తున్నాను మీ అందరికీ కూడా, నేను ఏ ప్రాంతంలో పోటీ చేసినా ఆ ప్రాంతం డెవలప్ చేస్తున్నాను. అందుకే నాకు పేరు ఏంటంటే బాదిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి ఎక్కడ పోయినా గెలుస్తున్నాను. అది పోటీ గెలుడు బాదిరెడ్డి గోవర్ధన్ నాకు బ్రాండ్ ఉంది. నాకు ఈయన గెలిస్తే మాకు అభివృద్ధి చేస్తాడు, సంక్షేమ ఫలాలు అందిస్తాడనే అభిప్రాయం తప్ప ఇతరత్ర ఏం లేదు. ఇవాళ ఈ ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి గెలిచిండు. ఆ వ్యక్తి గెలిస్తే మంత్రి అయితే అనుకుంటాడు, ఓడిపోతే పత్తకున్నాడు ఈ ప్రాంతంలో. అవునా కదా? ఓట్లు వేసిన కార్యకర్తలు పట్టించుకోడు. అదేవిధంగా ఎవరు తెల్లబట్టలు వేసుకున్న ఊరాడు, వాడు కార్లు వచ్చిన ఊరాడు, వాడు చంద్ర చేయగలిపిన కడుక్కుంటాడు. ఇలాంటి వ్యక్తి మీ నాయకుడు. అవునా కదా? మరి ఇవన్నీ చూసిన తర్వాత నేను పొద్దున బయలుదేరుతుంటకెళ్ళి రాత్రి దాకా సబ్బండ బర్లను కలుస్తున్నాను, సబ్బండ కులాల వల్ల కలుస్తున్నాను. అందరూ ఆలింగనం చేసుకుంటారు. కులం ఏంది, పార్టీ ఏంది చూడకుండా పనిచేసే వ్యక్తి నేను. వాళ్ళు నేను మనం చేస్తున్నా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలామంది అనుకుంటున్నారు ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటారు. పాపం జగతాల్ జీవన్ రెడ్డి ఆయన కూడా ఎంత పిచ్చోడంటే, ఆయనకున్నంత పదవి వ్యామోహ పీడితుడు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు మంత్రి అయ్యాడు, 3వసారి ఎంపీ పోటీ చేస్తున్నాడు, ఓడిపోయాడు. వాళ్ళ ఇంట్లో తమ్ముడు ఎంపీపీ, మరదలు జడ్పీటీసీ, ఇంకో తమ్ముడు కార్పొరేటరు, ఇంకో మరదలు మున్సిపల్ చైర్మన్, ఇంకో పాలెడేమో సర్పంచ్ అవుతాయి. వేరే కులపడి ఓడి పదవులు ఇవ్వాలి. ఎస్సీలు ఎస్టీలు బీసీల యొక్క ఓట్లు వేసుకొని పదవి అనుభవిస్తుంది తప్ప మరి ప్రజలను పైకి తెచ్చిన వాళ్ళు కాదు. నేను చెప్తున్నాను మీకు, 2 నెలలు అయితే తిరిగేవాడు నేను, జగతాలు తిరిగినాను చాలాసార్లు. ఆ మంది అంటున్నారు బాదిరెడ్డి గారు మీకు వస్తుంది ఒకటి, మేము సుదర్శన్ రెడ్డి ఎట్లా సేమ్ జీవన్ రెడ్డి కూడా అంతే. ఒకటే కుర్చీ ముందర ఇంకో కుర్చీ ఉండదు. ఆ ఎస్సీ వచ్చినా ఎస్టీ వచ్చినా దూర వచ్చినా ఒకటే దూరం కూర్చుంటాడు, ఇంకో దూరం కూర్చున్నాడు. అలాంటి తత్వం ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి. మరి నేను మనవిస్తుంది మీ అందరూ కూడా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ 18% మాత్రమే సర్వేలు వస్తున్నారు ఓట్లు. రెండోడు నాడు ఇంకో పెద్ద అబద్ధాల కోరు, పచ్చి అబద్ధాల కోరువాడు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. మీకు తెలుసు 5 ఏళ్ల కిందట రైతాంగానికి 5 రోజుల్లో పసుపు తెస్తున్నాడు. ఆ తర్వాత దుబాయ్, మస్కట్, సౌదీ వెళ్ళినటువంటి యువకులకు ఆదుకుంటామని చెప్పాడు. ఇంట్లో కాల్ సెంటర్లు పెట్టి యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఏది చేయలేవాడు. వాళ్ళని మనం చేస్తున్నా. ఇక్కడ కూడా చాలామంది బీజేపీ నాయకులు ఉండొచ్చు, నేను వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ ముఖం చూడకుండా మోడీ ముఖం చూడనట్టు. మోడీ ముఖం చూసి ఏం చేయాలి? మేము వీడికి ఓట్లు వేస్తే పద్ధతి దొరుకుతలేడు, వీడికి ఓట్లు వేస్తే పద్ధతి దొరుకుతలేడు. మోడీకి వేస్తే దొరుకుతుంది, ఢిల్లీ దొరుకుతాడు. మనకు ఢిల్లీ పోవాలా? మనం ఇవాళ మన ఇంటి దగ్గర ఉన్నటోడు, మన పక్కన ఉండేటోడు, మన సేవ చేసేటోడు కావాలా, లేకపోతే పేరు చెప్పుకొని ఓట్లు పోయేటోడు కావాలా? మోడీ గురించి కూడా చెప్తాను మీకు నేను. మొన్న గడిచిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పిన బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్లో ఏం చెప్పిండు? కేసీఆర్ గారు తన 10 ఏళ్ల కాలంలో 3,56,000 కోట్లు అప్పు చేసిందని చెప్పారు. డెవలప్మెంట్ చేసినాం మేము. అదేవిధంగా ఇవాళ రైతు బంధు ఇచ్చినాం మేము, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం మేము. అదే కాకుండా మరి సంక్షేమ ఫలాలు చాలా అందిస్తున్నాం. పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం మనం. ఒక్కో స్కూల్లో ఒక పిల్లవాడు చదివితే సంవత్సరానికి 1,25,000 ఖర్చు పెట్టిన ఆయన, మైనార్టీలకు పెట్టిన ఆయన, క్రిస్టియన్లకు పెట్టిన ఆయన, అదేవిధంగా యాదవులకు పెట్టిన ఆయన, ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా సహాయం చేసిన వ్యక్తి ఆయన. ఓన్లీ 10 ఏళ్ల కాలంలో 3,50,000 కోట్లు పెట్టి. ఇక నేను అడుగుతున్నా, బీజేపీ అని అడుగుతుండే, బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి కాకముందు, మోడీ ప్రధానమంత్రి కాకముందు 10 ఏళ్ల కింద ఈ దేశం అప్పు 56 లక్షల కోట్లు మాత్రమే. 56 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అప్పుడు ఉండే. మోడీ వచ్చిన తర్వాత ఏమన్నాడు? నేను గెలిస్తే, ఆయన గెలిస్తే నల్లధనం చాలా ఉంది, బయటకు తీసుకొస్తా, బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి దేశంలో 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా యువకులకు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఇది లేదు, అది లేదు, ఏం లేదు. అమ్మేసిండు, ఎల్ఐసి అమ్మేసిండు, ప్రతి ఇండస్ట్రీ అమ్మేసిండు. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? తెచ్చిన అప్పు ఎక్కడ పోయింది? కనీసం రైతులు చాలామంది అప్పుల పాలైపోయిండు. దేశంలో రైతాంగానికి అందరూ కూడా అప్పు మాఫీ చేయొచ్చు కదా, అది చేయడు.
అభివృద్ధి కార్యక్రమం చేయడు, సంక్షేమ ఫలాలు ఇవ్వడు, ఏమీ లేకుండా 100 లక్షల కోట్లు అప్పు చేసి దర్జాగా తిరుగుతూ ఉన్నాడు దేశంలో. ఆ అప్పు ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. 3,50,000 కోట్లకే మరి ముత్తుకున్నది మీరు అందరికీ వాళ్ళ 100 లక్షల కోట్లకి ఏమనాలి మనం వాళ్ళని అడుగుతున్నాను నేను. అదే కాకుండా చెప్తున్నాను మీకు, ఇవాళ మోసం చేసే 2 పార్టీల నుంచి 2 అభ్యర్థులు ఉన్నారు. మోడీ మోసం చేసిన దేశంలో ఆయన అభ్యర్థి అరవింద్ ఉన్నాడు, వాడు మోసం చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కేసీఆర్ గారు ఎవరికి మోసం చేయలేదు. కేసీఆర్ గారు రైతాంగానికి చేసిన సౌకర్యాలు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా, మా అవ్వలకు మా అక్కలకు 2,000 రూపాయలు పెన్షన్, కళ్యాణ చెక్కులు, ఇవన్నీ ఇచ్చిన ఘనత కేసీఆర్కు లేదు. అలాంటి నాయకుడి తరఫున నేను ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నాను. ఈ ప్రాంతంలో పోటీ చేసే వ్యక్తిని నేను. నా గురించి చాలామంది తెలుసు మీకు. నా గురించి తెలిసి వాళ్ళిద్దరి గురించి తెలిసిన వ్యక్తులు మీరందరూ. ఎవరు మంచి వాళ్ళు వాళ్ళకి ఏంటి ఓటు, నాకేమీ చెప్తాను నేను. ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళ క్యాండిడేట్, ఎవరు మంచి వాళ్ళు వాళ్ళకి ఏంటి నా గురించి తెలుసుకొని మీరు, నిజామాబాద్ రూరల్ తెలుసుకొని మీరు, బాన్స్వాడ తెలుసుకొని ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. అదేవిధంగా ఆర్మూరు తెలుసుకొని నా గురించి. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీ అందరి దయవల్ల నేను గెలిస్తే, గతంలో కవితమ్మ బాగా చేసినారు. ముదిరాజ్ సోదరులు, యాదవులు ఉన్నారు, బోయోలు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రజకులు ఉన్నారు, చాలామంది అన్ని కులాల వాళ్ళు, అన్ని కులాల మన మత్స్యకారులు ఉన్నారు. మీ అందరినీ కూడా ఏ ఇబ్బంది ఉన్నా సమస్యలున్నా తప్పకుండా మీ అందరిని నా కడుపులో పెట్టి చూసుకుంటా నేను. మరి మీరందరూ దయచేసి కారు గుర్తుకు ఓటేసి నాకు గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మా అక్కలందరూ నంబర్ 2 మన నంబర్ 2 నంబర్ మీద కారు గుర్తు ఉంటుంది. కారు గుర్తుకు ఓటేయండి చెప్పి రెండో నంబర్ కేసీఆర్. రాష్ట్రానికి ఏం చేసిండు ఏం చేయలేదో మనందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 14 సంవత్సరాలు నిరంతరంగా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ అనేది లేనే లేదు. తెలంగాణ రాకపోతే నీకు 2000 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎంపీపీ ఉంటే ఆ గ్రామాలు తన కంట్రోల్లో ఉండే, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఉండే. తను ఏం పని చేస్తుండే తెలుసా? ఒక ఎమ్మెల్యే లెటర్ ఇవ్వమంటే వెనక ముందు అవుతారు. బ్లాంక్ లెటర్ల మీద సంతకాలు పెట్టి నా దగ్గర పెట్టిపోతుండే. అపార అనుభవం ఉంది. ఈ జిల్లా మొత్తం ఎక్కడ పడేసినా కూడా గెలిచి వచ్చినటువంటి వ్యక్తి.